హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాసులో మనము ఇక్కడ చూస్తున్నారు కదా, అదేమంత బ్రహ్మ విద్య కాదు. మసిపూసి మాయ చేశాడు. ఆమె అయితే గుడ్ల గూబలా పనిచేస్తానే ఉంటుంది. అది నా వల్ల అయ్యే పని కాదు. అమ్మో, అది కొనాలంటే తల తాకట్టు పెట్టాల్సిందే. ఇవి మనం తెలుగులో ఇలా వాడుతుంటాం కదా. వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి ఓకే అనే విషయాలు ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. ఇంతే కాకుండా ఇంకా కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేర్చుకుందాము. లెట్స్ బిగిన్ ది క్లాస్. రైట్. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, ఎనీవన్ కెన్ డూ ఇట్ అనే సెంటెన్స్కి అర్థం వచ్చేసి ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్. నాట్ రాకెట్ సైన్స్ అంటే అది అంత పెద్ద బ్రహ్మ విద్యేం కాదు, ఎవరైనా చేయొచ్చు. ఎనీవన్ కెన్ డూ ఇట్, ఎనీవన్ కెన్ డూ ఇట్. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, ఎనీవన్ కెన్ డూ ఇట్. అది అంత పెద్ద బ్రహ్మ విద్య కాదు, ఎవరైనా చేయొచ్చు. దిస్ టాస్క్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్, ఈ పని అంత బ్రహ్మ విద్యేం కాదు. లెర్నింగ్ దిస్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్, ఇది నేర్చుకోవడం అనేది బ్రహ్మ విద్య కాదు అని. ఓకే, గ్రామర్ నేర్చుకోవడం బ్రహ్మ విద్య కాదు. లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఓకే, లైక్ దిస్ అనమాట. మీరు ఒకటి ట్రై చేయండి. ఫిక్సింగ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్, ఈ సమస్యను పరిష్కరించడం అంత పెద్ద విషయమేం కాదు. రైట్, I'm sorry. Right. So this is how we use rocket science. Rocket science అంటే ఏంటి? అది అంత పెద్ద విషయమేం కాదు, అది అంత పెద్ద బ్రహ్మ విద్యేం కాదు, ఎవరైనా ఈజీగా చేయగలరు అని చెప్పడానికి మనం ఈ ఈడియంని వాడతాం. రైట్. నౌ ఇంకా కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. మీకు వాడేటప్పుడు చాలా చక్కగా వస్తుంది. కుకింగ్ రైస్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఓకే, కుకింగ్ రైస్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. మీరు ఈ ఒక ప్యాటర్న్ అర్థం చేసుకున్నారంటే ఈ ఇడియంని మీరు చాలా చక్కగా వాడగలుగుతారు. మీరు బేసిక్ లెవెల్లో ఉన్నా కూడా, మీరు బిగినర్ అయినా కూడా ఈ ఇడియంని వాడగలుగుతారు. కుకింగ్ రైస్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఓకే, ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఓకే, లైక్ దిస్. సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. యూ కెన్ సే లైక్ దిస్. దిస్ లెసన్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, సింగింగ్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. డాన్సింగ్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఓకే, డూయింగ్ దట్ వర్క్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఇలా రాకెట్ సైన్స్ అంటూ ఒక ఫ్రేజ్ని కానీ ఒక సెంటెన్స్ని కానీ యాడ్ చేసేసి చక్కగా మీరు వాడగలుగుతారు. రైట్. యూజింగ్ దిస్ యాప్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. ఈ యాప్ని వాడడం అంత బ్రహ్మ విద్యేం కాదండి, ఎవరైనా వాడచ్చు. యూజింగ్ దిస్ యాప్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. డ్రైవింగ్ ఏ బైక్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. అదంతా బ్రహ్మ విద్యేం కాదు, బైక్ని డ్రైవ్ చేయడం అని చెప్పడం అనమాట. రైట్. నెక్స్ట్, ఐ బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ ఫర్ మై ఎగ్జామ్. దీని అర్థం ఏంటి చూడండి. బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ అని ఎప్పుడు చెప్తామంటే, మనం తెలుగులో చెప్తుంటాం గుడ్ల గూబలా పని చేస్తూనే ఉంటుంది రాత్రంతా. మరి అంత పని ఎక్కడి నుంచో వస్తుందో ఓపిక తెలియదు, కానీ గుడ్ల గూబలా మేల్కొని పని చేస్తూనే ఉంటుంది. అలాంటి ఇడియం అనమాట. ఐ బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ ఫర్ మై ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ కోసం నేను రాత్రంతా గుడ్ల గూబలా మేల్కొని చదువుతూనే ఉన్నాను అని. ఐ బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే ఏంటి? రాత్రంతా మేల్కొని ఏదైనా పని చేయటం అనమాట. ఫర్ మై ఎగ్జామ్స్. షీ బర్న్డ్ అనొచ్చు, టీ కూడా రాయొచ్చు, రెండు కరెక్టే. పాస్ట్ టెన్స్ వస్తుంది. అంటే ఈ పాస్ట్ టెన్సే చెప్పాలని లేదు, మీరు ఏ టెన్స్ అయినా చెప్పొచ్చు. షీ బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ఫినిష్ హర్ వర్క్ అంటే ఆఫీస్ వర్క్ ఏదో ఉండిపోయింది పెండింగ్లో, అది కంప్లీట్ చేయడానికి రాత్రంతా కూర్చొని గుడ్లగూబల పడుకోకుండా పని చేస్తానే ఉంది అని. షీ బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ఫినిష్ హర్ వర్క్. షీ బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ టు రైట్ దిస్ బుక్. హీ ఓకే, అతను రాత్రంతా కూర్చొని తన బుక్ రాస్తూనే ఉన్నాడు అని. దే బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్
బిఫోర్ ద టెస్ట్. మనం ఇట్లా స్టూడెంట్స్ని చూస్తుంటాం, ఇయర్ అంతా వేస్ట్ చేస్తారు, ఎగ్జామ్స్ ముందు మాత్రం దే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. నైట్ అంతా కూర్చొని చదువుతారు, అప్పుడు నైట్ అవుట్ చేసి చదువుతారు. దే బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ బిఫోర్ ద టెస్ట్. ఓకే, అలా చదివారు అని చెప్పడానికి మనం ఇలా బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ అనే ఈడియంని వాడుతుంటాం. అంటే ఈ పాస్ట్ టెన్సే తీసుకోవాలని అవసరం లేదు, మీరు ప్రజెంట్ టెన్స్ చెప్పొచ్చు, ఫ్యూచర్ టెన్స్ చెప్పొచ్చు, మీకు టెన్స్లో ఏది చెప్పగలిగితే చెప్పండి. మీకు అర్థం అవ్వాలని, చూసిన వెంటనే మీరు క్యాచ్ చేయగలగాలని నేను ఒకే టెన్స్ని ఇక్కడ వాడాను. రైట్, ఇంకొక ఇడియం చూద్దాం. అదే నా వల్ల అయ్యే పని కాదు, నేను చేయలేను బాబోయ్ చెప్తుంటాం మనం. నా వల్ల కాదు, ఈ పని చేయటం నా వల్ల కాదు. నా వల్ల అయ్యే పనేనా ఇది? అవదండి. రైట్, చూడండి. క్రికెట్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అమ్మో, క్రికెటా? నా వల్ల అవ్వదు, ఆడలేను. డాన్సింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. డాన్సింగా? అది నా వల్ల అయ్యే పని కాదు. డాన్సింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ద గేమ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఈ ఆట ఆడడం నా వల్ల కాదు, ఇది నా వల్ల అయ్యే పని కాదు. ద గేమ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. హర్రర్ మూవీస్ ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అమ్మో, ఇది దయ్యాల సినిమాలు నేను చూడలేను బాబోయ్, నా వల్ల ఏ పని కాదు. హర్రర్ మూవీస్ ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో మీరు ఒకటి వాడండి, ట్రై చేయండి. రైట్, కుకింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓ, కుకింగా అని చెప్తుంటారు కొంతమంది కదా. కుకింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటూ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఏం తింటారో మనకు తెలీదు. సో కుకింగ్ మాత్రం నాట్ మై కప్ ఆఫ్ టీ అని ఉండకూడదు. కుకింగ్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్. నేర్చుకోవాలి అందరూ కదా, తినేవాళ్ళందరూ కూడా డెఫినెట్గా నేర్చుకోవాలి. కుకింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటుంటారు కొంతమంది. మ్యాథ్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అందరికీ రాదనుకోండి, మ్యాథమెటిక్స్ రావాలని రూల్ కూడా లేదు. సో రాని వాళ్ళు ఇలా చెప్తుంటారు, మ్యాథ్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ, మ్యాథమెటిక్స్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అమ్మో, మ్యాథ్స్ నా వల్ల ఏ పని కాదండి బాబోయ్, నేను చేయలేను మ్యాథమెటిక్స్ అని చెప్తుంటాం. సింగింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓ, పాట పాడటమా? నా వల్ల ఏ పని కాదండి. సింగింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఇలా చెప్పాలి. దిస్ జాబ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఈ పనా, ఈ ఉద్యోగమా? ఇది నా వల్ల ఏ పని కాదు. దిస్ జాబ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఇది చూశారు కదా, ఇన్ని కూడా మీరు చాలా ఈజీగా ఈ ఈడియంని వాడగలుగుతారు. ఓకే, రైట్. మీరు బేసిక్ లెవెల్లో ఉన్నా కూడా వాడగలుగుతారు, మీ బిగినర్ అయినా కూడా మీరు ఇది వాడగలుగుతారు. ఇవి అడ్వాన్స్ సెంటెన్సెస్, కానీ నేను చాలా సింప్లిఫై చేశాను, చాలా ఈజీగా మీరు వాడగలిగేలా. రైట్, ట్రై చేయండి, డెఫినెట్గా మీకు వస్తుంది. రైట్, దట్ హౌస్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. అమ్మో, అది కొనాలంటే తల తాకట్టు పెట్టాల్సిందేనండి బాబోయ్, చాలా ఖరీదైంది అని మనం తెలుగులో ఇలా చెప్తుంటాం. తల తాకట్టు పెట్టాల్సిందే అంటే ఏంటి? చాలా ఖరీదైనది అని కదా. సో అలాంటిదే ఇంగ్లీష్లో ఇడియం చూడండి. దట్ హౌస్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. ఆర్మ్ అంటే చెయ్యి, లెగ్ అంటే కాలు. అంటే కాలు చెయ్యి ధరంత అవుతుంది అంటే అక్కడ అర్థం ఏంటి? చాలా ఖరీదైనది అని అర్థం. దట్ హౌస్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. ఆ ఇల్లు చాలా ఖరీదైంది. దిస్ హౌస్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. ఈ గడియారం చాలా ఖరీదైందండి. దిస్ వాచ్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. ఓకే, ద హోటల్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. అమ్మో, ఆ హోటల్ చాలా ఖరీదైందండి, కొనలేం మనం. ద ల్యాప్టాప్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. ఆ ల్యాప్టాప్ ధర చాలా ఎక్కువ అని చెప్పడం అనమాట. రైట్, నెక్స్ట్ మీరు ట్రై చేయండి ఒకటి. దిస్ ఫోన్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. అమ్మో, ఈ ఫోనా చాలా కాస్ట్ అండి. సి దిస్ కార్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. ఓకే, సో ఈ కార్ ధర చాలా ఎక్కువ అండి, బుగట్టి షిరాన్ అని చెప్తుంటారు. రైట్, నెక్స్ట్ ద టికెట్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. ఈ టికెట్ ధర చాలా ఎక్కువ అండి అని ఇలా చెప్తుంటాం. ద అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అనే ఈడియంని ఉపయోగిస్తూ. రైట్, రైట్. హీ విల్ వేకప్ ఎర్లీ. ఇంకా చూడండి, ఆ పనా? అది జరిగే పని కాదండి. దున్నపోతూ ఏంటి ఆకాశంలో ఎగిరినప్పుడు జరుగుతుందన్న ఆ పని అంటే ఏంటి? అది అర్థం ఏంటి? దున్నపోతూ ఆకాశంలో ఎగురుతుందా? ఎగరదు.
అంటే ఏంటది మన అలా చెప్పడంలో అర్థం ఏంటి? ఆ పని ఇంకెప్పుడు జరగదు అని చెప్పడానికి అలా చెప్తాం మనం తెలుగులో. ఇంగ్లీష్‌లో అయితే హీ విల్ వేకప్ ఎర్లీ. అతను త్వరగా నిద్రలేస్తాడా? వెన్ పిగ్ ఫ్లైస్. వెన్ పిగ్ ఫ్లైస్. హీ విల్ వేకప్ ఎర్లీ. వెన్ పిగ్ ఫ్లైస్. అంటే అతను త్వరగా లేస్తాడా? దున్నపోతూ ఎగిరినప్పుడు. షీ విల్ చేంజ్. ఆమె మారుతుందా? వెన్ పిగ్ ఫ్లై. దున్నపోతూ ఆకాశంలో ఎగిరినప్పుడు ఆమె మారుతుంది. అంటే అర్థం ఏంటి అక్కడ? ఆమె ఇంకెప్పుడు మారదు అని. రైట్? దే విల్ లిసన్ టు యూ. వాళ్ళు నీకు వింటారా? నువ్వు చెప్పింది వింటారా వాళ్ళు? వెన్ పిగ్స్ ఫ్లై. దున్నపోతూ ఆకాశంలో ఎగిరినప్పుడు నువ్వు చెప్పినట్టు వింటారులే. దే విల్ లిసన్ టు యూ వెన్ పిగ్స్ ఫ్లై. వాళ్ళు నీకు ఎప్పుడు వింటారు? దున్నపోతూ ఆకాశంలో ఎగిరినప్పుడు. అంటే ఎప్పుడు వినరు అని అర్థం. అండ్ హీ విల్ స్టడీ వెన్ పిగ్స్ ఫ్లై. హీ విల్ స్టడీ. అతను చదువుతాడా? వెన్ పిగ్స్ ఫ్లై. వెన్ పిగ్స్ ఫ్లై అంటే దున్నపోతూ ఆకాశంలో ఎగిరిట్. ఐ విల్ బిలీవ్ ఇట్. నేను నమ్ముతాను. ఎప్పుడో తెలుసా? దున్నపోతూ ఆకాశంలో ఎగిరినప్పుడు. అంటే ఏంటి? నేను ఎప్పుడు నమ్మను అని. ఓకే, సో ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. రైట్? హీ విల్ హెల్ప్ యూ. హీ విల్ హెల్ప్ మీ. అతను నాకు హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు? వెన్ పిగ్స్ ఫ్లై. వెన్ పిగ్స్ ఫ్లై అంటే ఏంటి? అది ఎప్పుడు ఇంకా జరగదు అని. అతను సాయం చేయడం అనేది జరగదు అని చెప్పడానికి ఇలా చెప్తుంటాము. షీ విల్ అగ్రీ. ఆమె ఒప్పుకుంటుందా? వెన్ పిగ్స్ ఫ్లై. ఒప్పుకుంటుంది. దున్నపోతూ ఆకాశంలో ఎగిరినప్పుడు. అంటే ఇది జరగదు, అది కూడా జరగదు అని. సో మీరు ట్రై చేయండి ఒకటి. దే విల్ ఫినిష్ ఆన్ టైమ్ వెన్ పిగ్స్ ఫ్లై. వాళ్ళు పని పూర్తి చేస్తారులే సమయానికి. వెన్ పిగ్స్ ఫ్లై. చూసారా? పిగ్స్ ఫ్లై, దున్నపోతులు. అంటే ఇక్కడ పిగ్స్ అంటే దున్నపోతు కాదు, ఇది ఇంగ్లీష్ ఇడియం. దున్నపోతు అనేది మనది తెలుగు ఇడియం. ఓకే, సో దానికి సమానమైన అర్థాన్ని నేను చెప్తున్నాను అనమాట మీకు అర్థం చేయించడానికి. మరి మేడం ఏమో పిగ్స్కి దున్నపోతు అన్నారు అని అనుకోకండి. ఓకే, రైట్. ఇంకొకటి చూడండి. మసి పూసి మాయ చేసి పనులు చేపించుకుంటుంటాడండి బాబోయ్. బాస్ దగ్గరికి వెళ్ళి లీవ్ కావాలంటే ఏం చేస్తాడో తెలీదు. మసి పూసేస్తాడు, మాయ జరిగిపోయిద్ది, అతను లీవ్ ఇచ్చేస్తాడు. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. సో అలాంటిదే ఈ ఈడియం అనమాట. హీ బటర్డ్ అప్ ద టీచర్. హోంవర్క్ చేయలేదు, టీచర్కి బటర్డ్ అప్ చేశాడనమాట. లేదు మ్యామ్, అలా మ్యామ్, ఇలా మ్యామ్ అని చెప్పేసి సాఫ్ట్గా మాట్లాడి పని చేపించుకోవడం అనమాట. బటర్డ్ అప్ అంటే, బటర్డ్ అంటే వెన్న పోయడం అంటే ఏంటి? అక్కడ మన పని చేయించుకోవడానికి మాయ మాటలు చెప్పడం అనమాట. షీ బటర్డ్ అప్ హర్ బాస్. బాస్కి బటర్డ్ అప్ చేసిందంటే మసి పూసింది, మాయ చేసేసింది అనమాట. ఏదో మాటలు చెప్పేసి పని చేపించేసుకుంది. లీవ్ ఇప్పించుకోవడమో, ప్రాజెక్ట్ ఇప్పించుకోవడమో అలా. దే బటర్డ్ అప్ ద మేనేజర్. ఆ మేనేజర్కి అలా చేశారు వాళ్ళు. ఓకే, దే బటర్డ్ అప్ ద మేనేజర్. మాయ చేసేసారు మసిపూసి. అంటే అది సిమిలర్ ఇడియం కాదు, అర్థం వచ్చేటట్టుగా మీకు చెప్తున్నాను అనమాట. అలాంటి అర్థం చేపించడం కోసం పనులు చేపించుకోవడానికి మాయమాటలు చెప్పేసి వాళ్ళ పనులు జరిపించుకోవడం అనమాట. బటర్డ్ అప్ అంటే, బటర్ అంటే ఏంటి? వెన్న పూయడం. ఓకే, అంటే స్వీట్గా మాట్లాడి పనులు చేపించుకోవడం. హీ బటర్డ్ అప్ హిస్ ఫ్రెండ్. ఫ్రెండ్కి మాయ చేశాడు. ఓకే, అలా అనమాట. ఓకే, మీరు ట్రై చేయండి ఒకటి. అర్థమైందా కాన్సెప్ట్? మన పని చేయించుకోవడం కోసం ఒక వ్యక్తికి సున్నితంగా స్మూత్గా మాట్లాడి మన పని జరిపించుకోవడం అనమాట బటర్డ్ అప్ అంటే. ఇది నేను పాస్ట్ టెన్స్ యూస్ చేశాను మీకు అర్థం చేయించడం కోసం. మీరు ఏ టెన్స్ అయినా వాడచ్చు. రైట్? షీ బటర్డ్ అప్ ద ప్రిన్సిపల్. షీ బటర్డ్ అప్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్కి ఆమె మాయమాటలు చెప్పి తను పని చేపించేసుకుంది. హీ బటర్డ్ అప్ హిస్ కోచ్. హీ బటర్డ్ అప్ హిస్ కోచ్. దే బటర్డ్ అప్ దేర్ లీడర్. ఇలా చూస్తుంటాం మన పొలిటీషియన్స్ని. వాళ్ళు ఫాలోవర్స్ అందరు కూడా లీడర్కి బటరప్ చేస్తారు కదా. అలా మీరు ఒక ట్రై చేయండి. హీ బటర్డ్ అప్ ద ఆఫీసర్. ఆఫీసర్ని బటరప్ చేశారు. డోంట్ బటర్ మీ అప్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు యూ. ఓకే, డోంట్ అంటే ఏంటి? నువ్వు నాకు మాయమాటలు చెప్పి ఒప్పించడానికి ట్రై చేయకు, నేను నీకు చెప్పేది వినబోవడం లేదు అని. డోంట్ ట్రై టు బటర్ మీ అప్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు యూ. అంటే ఏంటి? నువ్వు నాకు మసిపూసి మాయ చేయడానికి ట్రై చేయకు, నేనేమీ విన్ను అని చెప్పడం అనమాట.
డోంట్ ట్రై టు బటన్ మీ అప్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు యూ. మీరు ఒక ట్రై చేయండి. రైట్. అండ్ ఇంకొకటి చూడండి. ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. ఈ ఇడియం ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే, మీకు ఒకటి సిచ్యువేషన్ చెప్తాను. ఎలా అంటే, మనం సమ్టైమ్స్ పార్టీస్లోకో కొత్త మనుషుల మధ్య వెళ్ళినప్పుడు అక్కడ అందరిలో కలవలేకపోతారు కొంతమంది. ఎలా, పూర్తిగా ఇప్పుడు లాంగ్వేజ్ వేరనుకోండి, మనుషులు వేరనుకోండి, అలాంటి ప్లేస్లో వెళ్ళినప్పుడు మనం ఒక ఏలియన్ లాగా, ఏలియన్ అంటే పూర్తిగా అక్కడ ఉండే ప్రదేశానికి మనం ఏంటి కంఫర్టబుల్గా ఉండమన్నమాట. కొంచెం అనీజీగా ఫీల్ అవ్వడం, అందులో అందరితో కలవలేక పోవడం, అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో అప్పుడే మనం, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. వాటర్లో ఉన్న ఫిష్ని తీసుకెళ్ళి బయటపడేస్తే అది ఎలా ఉంటుంది? ఉండలేదు కదా, దానికి వాటర్ కావాలి. అది బయట ఉండడం అనేది దాని యొక్క సర్వైవల్కి కరెక్ట్ ప్లేస్ కాదు కదా, అది కంఫర్టబుల్గా ఉండదు. అలాగే మనుషుల్లో కొందరు ఎవరైతే ఒక ప్రదేశంలో కొంతమంది మధ్య ఇమడలేకపోతారో, అలాంటి సిచ్యువేషన్లో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అనే ఈడియంని మనం వాడతాం. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ క్లాస్. ఆ క్లాస్లో నేనైతే ఏంటి నీళ్ళలో నుంచి బయటపడిన చేపలా అయిపోయాను. అలా అయిపోయాను నేను, అంటే అందరితో కలవలేకపోయాను అని. హీ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఎట్ ద పార్టీ. ఆ పార్టీలో వెళ్ళి అతను చేప, నీటిలో నుంచి బయటపడ్డ చేపలా ఉండిపోయాడు. కలవలేకపోయాడు అనమాట అందరిలో. అంటే అందరు ఎవరు అతనితో మాట్లాడలేదు, అతను ఒక్కడే అయిపోయాడు, ఎవరితో కలవడం అతనికి వీలు కాలేదు, అలా అనమాట. రైట్. హీ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ ద న్యూ స్కూల్. ఆ కొత్త స్కూల్లో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్లా అయిపోయాడు అతను. ఓకే. హీ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ ద న్యూ స్కూల్ కదా, కొత్త ప్లేస్లో కొత్త స్కూల్లో వెళ్ళినప్పుడు పిల్లలు ఒకేసారి ఆ ప్లేస్లో ఇమడలేకపోతారు కదా. సో అలా ఆ పరిసరాలకి ఇమడలేకపోవడాన్ని మనం ఏమంటాము? ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. దే ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ ద సిటీ కదా, కొత్త ప్లేస్లో వెళ్ళినప్పుడు, కొత్త సిటీలో కూడా మనం ఇలా ఫీల్ అవుతాం. కొత్త కంట్రీలోకి వెళ్ళామనుకోండి, భాష వేరు, ప్రదేశం వేరు, కంట్రీ వేరు, అప్పుడు వీ ఫీల్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్, అలా ఫీల్ అవుతాం కదా. సో రైట్. సో మీరు ఒక ట్రై చేయండి. ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ ద మీటింగ్. ఒక్కొక్కసారి మీటింగ్స్లో అందరితో కలవాలంటే కుదరక అలా ఫీల్ అవుతూ ఉంటారు కదా. అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ ద మీటింగ్. హీ ఫెల్ట్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ ద క్రౌడ్. కొంతమంది క్రౌడ్లో త్వరగా వెళ్ళి ఇమడలేరు, అంటే జనంలో. అప్పుడు దే ఫీల్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. షీ ఫెల్ట్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ అట్ వర్క్ కదా, కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా వి ఫీల్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ కదా. రైట్. దే ఫెల్ట్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇన్ ద గ్రూప్. ఆ సమూహంలో, అంటే మనుషుల గ్రూప్లో ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యారు. సో అర్థమైతే ఒక సెంటెన్స్ రాయడానికి ట్రై చేయండి. సో రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్ ఎలా అనిపించింది కామెంట్స్లో రాయండి. ఏదైనా ఒక ఈడియంని మీకు ఎలా అనిపించిందో, ఏది అర్థమైందో ఒకటి కామెంట్స్లో రాయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. టేక్ కేర్. బాయ్.